ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలండి. కాబట్టి మా ఛానల్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోకి వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి అయితే క్లారిటీగా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా, మనం ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు విత్ ఇన్ డేస్లోనే మీకు తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడం వలన ఎటువంటి ప్రత్యేకకరమైనటువంటి మార్పులకైనా మన యొక్క గురుగారు ఒక 100% శాశ్వత మార్గం అయితే మీకు లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలు తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. మన యొక్క గురువుగారి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మీ యొక్క జీవితం నుండి, మీకు ఉండేటువంటి కష్టాల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటేనండి, ఒక్కసారి నమ్మకం అనేది పెట్టుకుంటే పూర్తిగా నమ్మతారు అనడానికి కొన్ని నిదర్శనాలు కూడా ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో జరిగాయి అని చెప్పుకోవాలండి. కొంతమంది కోసం మీరు మీ యొక్క జీవితాన్ని కూడా మర్చిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎంతో కాలంగా కొన్ని వార్తల గురించి మీరైతే ఎదురు చూస్తూ ఉంటున్నారండి. అంటే వార్తలు అంటే శుభవార్తలు కాదండి, అంటే ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక సందేశం గురించి కానీ, లేదంటే మరి ఎందుకు కానీ మీరు ఆ యొక్క ఫోన్ కాల్ సందేశం గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు, అలాగే దాని లోపల ఎందుకని మీ యొక్క మనసులో ఏదో ఒక తెలియనటువంటి వార్త వినాలి అని చెప్పేసి ఆ యొక్క కాల్ ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ రోజున తప్పకుండా తెలుసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక అలాగే ఈ రోజున తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి కూడా క్లియర్గా మనమైతే తెలుసుకుందామండి. మరి ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చండి. అంటే మీరు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే రాబోయేటువంటి రోజుల్లో దక్కించుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అనేది ఒక షాక్ ఇచ్చే విధంగా ఈ రోజునైతే మీకు ఉండబోతుంది. అంటే ఈ యొక్క కాల్ ద్వారా ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి మర్చిపోయేటువంటి ఒక వార్త అనేది, అంటే ఇది మీకు పూర్తిగా ఆశ్చర్యపరిచేటువంటి వార్తగా కావచ్చు, లేదంటే ఆ యొక్క కాల్ రావడంతో మీ యొక్క మనసులో ఒక తెలియనటువంటి ఒక ఆలోచన అనేది కూడా, అలాగే మీకు తెలియనటువంటి ఆనందం, తెలియనటువంటి బాధ అన్నీ కూడా ఒక్కసారిగా మీ యొక్క సంబరం, ఆశ్చర్యంలోకి మిమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోయే విధంగా అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున మీ యొక్క మైండ్లో జరగబోయేటువంటి కొన్ని ఆ తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త అనేది ఏంటి అంటే, అది మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త గురించి కావచ్చు. ఇలా మీ మైండ్లో కొన్ని ప్రశ్నలు అయితే తిరుగుతూ ఉంటాయని కూడా ఉంటాయి. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి సందిగ్ధంలో కూడా మీరైతే పడిపోతూ ఉండవచ్చండి. అయితే ఈ రోజున వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు చాలా ఆశ్చర్యకరమని, అలాగే ఒక స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మీకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంతకాలంగా మీరు పూర్తిగా దేని గురించి అయితే మర్చిపోయి, ఇక దాని గురించి మాకు అవసరం అనేది లేదు, ఇక మేము దానికి మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం కూడా, ఒక పని అనేది విషయంలో, లేదంటే ఈరోజు మీకు ఒక క్లారిటీ అనేది తీసుకురాబోతుంది అని కూడా చెప్పాలండి. అది కూడా ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా, అంటే ఒక మెసేజ్ కానీ, ఒక ఫోన్ కాల్ కానీ ఈ రోజు అయితే మీకు వచ్చేటువంటి ఆ యొక్క పనిలో పూర్తి మార్పులను అయితే తీసుకురాబోతుంది. అలాగే
అలాగే ఈ రోజున మీరు అనుకునేటువంటి కొంతమంది మీరు అనుకోకుండాను అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు రావడము అనేది కూడా జరగబోతుంది. అంటే గతంలో అన్యాయం జరిగినటువంటి సందర్భాలు, మాట్లాడుకోకుండా ముగిసిపోయినటువంటి విషయాలు కూడాను ఈరోజు తిరిగి కొన్ని విషయాల్లో చర్చించుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అని కూడా చెప్పొచ్చండి. దాని గురించి ఒక క్లారిటీగా కూడా మీకైతే రాబోతుంది అని కూడా చెప్పుకోవాలి. ఇది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదండి. ఇది అంటే మీకు బాగా బంధాలు దగ్గర పరిచయం అయ్యేటువంటి ఒక మంచి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కొత్త అద్భుతమైనటువంటి అవకాశమే మీ యొక్క జీవితంలోకి ముఖ్యంగా ఇది ఏ విషయానికి సంబంధించింది అంటే ప్రేమ విషయంలో కానీ, లేదంటే వివాహానికి సంబంధించింది అంటే ప్రేమలోనే చాలా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదండి. ఈ రాశి వారు చాలా నిశ్శబ్దంగా మీరైతే బాధపడుతూ ఉండవచ్చు. అంటే గత కొంతకాలంగా లోపల మీరు చాలా ఎక్కువగా కృంగిపోతూ ఉండవచ్చు. అంటే ప్రేమించినటువంటి వారిని, సహాయం చేసినటువంటి వారిని, జీవిత భాగస్వామిని, మనకు కావాలి అనుకున్నటువంటి వ్యక్తిని మీరు కోల్పోయి ఉండవచ్చు. తిరిగి మరల ఆ యొక్క వ్యక్తులైతే ఈరోజు మీ యొక్క జీవితంలోకి ఒక మంచి ఆనందాన్ని అయితే నింపబోతున్నారండి. ఒక పాత ప్రేమ అనేది కూడా అర్థం తెలియకుండానే మీకైతే తెలుసుకునేలేనంత ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి ఒక బంధము అనేది కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఈరోజు అయితే మీ దగ్గరకు చేరుకోబోతుంది అన్నమాట. మీ యొక్క బంధాన్ని, అది భార్యాభర్తల బంధం కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధం కావచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి, చెప్పాలి అంటే చాలా మీకు అనుకూలమైనటువంటి ఒక బంధము అనేది ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. వాళ్ళతో చాలా అన్యోన్యంగా, అద్భుతంగా ఈ రోజున కలిసిమెలిసి ఉండబోతున్నారు. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో, షూరిటీ సంతకాల విషయాల్లో, అలాగే మీరు బయటకు వెళ్ళే ముందు కొంతమంది వ్యక్తులతో, అంటే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా క్లారిటీ అనేది రావాలన్నమాట. అలాగే ఈ రోజున మీ ఇంట్లో జరగబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలియనటువంటి ఒక నిజము అనేది కూడా బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే మీకు కుటుంబ సభ్యుల మధ్య చాలా రోజులుగా దాచిపెట్టినటువంటి ఒక రహస్యము అనేది, అపోహ అనేది కూడా మీరు దాని గురించి కూడా వారు మీతో షేర్ చేసుకోవడము లేదని చెప్పేసి మీరు నలిగిపోతూ ఉన్నటువంటి ఒక రహస్యము అనేది ఈ రోజున బద్దలు కాబోతుంది అన్నమాట. అది కూడాను మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఆ యొక్క రహస్యాన్ని బయటపెట్టడం వల్ల కూడా మీరు కొంచెం ప్రేమతోనూ, అలాగే కొంచెం ఆనందంతోనూ, కొంచెం కోపంతోనూ కూడాను వారిపైన రియాక్ట్ అనేది అవుతారన్నమాట. అంటే కొన్ని రోజుల నుండి కూడా ఆ యొక్క రహస్యాన్ని మీతో చెప్పాలి అనేటువంటి ఒక బాధ, అలాగే తెలియని తర్వాత మీరు వీరి నుండి తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన, ఇది అంతా కూడా మిమ్మల్ని ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది పరీక్ష అయినా కాదండి, ఒక పరీక్ష లాంటిది. అయితే ఇది కానే కాదు, ఒక మెసేజ్ రూపంలో మీకు ఈ రోజున ఆ యొక్క భగవంతుడు మీకు కుటుంబాన్ని అంతా కూడా కలపబోతున్నాడని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ రోజున వచ్చేటువంటి ఈ ఫోన్ కాల్ అనేది మీకు అంటే మోసం చేసేటువంటి వ్యక్తుల నుండి బయటపడే విధంగా మీకైతే కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీకు చాలా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయండి. అలాగే ఈ యొక్క ఐడియాలన్నీ కూడా మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా రెట్టింపు ఉండబోతుంది. అంటే మీరు చాలా రోజుల నుండి కూడా గుర్తింపు అనేది రావడం లేదు. మేము చాలా ఎక్కువగా అంటే కష్టపడినప్పటికీ కూడాను మాకు సంబంధించిన విషయాలు మేముగా డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఇన్ని రకాలుగా మీకు అయితే మేము నానా రకాలుగా సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను ఈ యొక్క విషయంలో ఒక క్లారిటీ అనేది రావడం లేదు. చాలా ప్రాజెక్టులు, గతంలో మర్చిపోయినటువంటి బంధాలు, ఇలా అనేక రూపాల్లో ఈ రోజున యొక్క భగవంతుడు అనేటువంటి వాడు ఒక మంచి అవకాశాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నాడు. మీ యొక్క అభివృద్ధి తెలివితేటలు ఉపయోగించుకొని ఈ వచ్చేటువంటి ఆ యొక్క అవకాశాలన్నీ మీ చేజారిపోకుండా చూసుకోండి. ఇక సో ఏంటంటేనండి ఈ రోజున ఇంకా ఛాన్స్ అనేది కూడా మిమ్మల్ని మీ యొక్క పాదాల చెంతకు ఆ యొక్క భగవంతుడు పంపించేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఈ రోజున కొన్ని సంకేతాలు కూడా రాబోతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారు కొన్ని కీలకమైనటువంటి హెచ్చరికలు, అంటే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా ఉంటాయన్నమాట. మీ కాళ్ళకు వచ్చినటువంటి ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఎక్కువగా మాట్లాడకండి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది. అలాగే మీ లోపల బాధ మొత్తము కూడా బయటకు ఒక్కసారిగా చెప్పుకోకండి. ఎందుకంటే వెంటనే ఎమోషనల్గా చూసుకుంటే కనుక ఏమవుతుంది అంటే చూస్తే మీకు ఉండేటువంటి తెలియకుండానే అరే వీడు ఇంకా మనల్ని అంటే మనలో ఉండేటువంటి మన యొక్క అవలలోనే ఉన్నాడు ఈ వ్యక్తులు అనేసి అనుకుంటూ ఉంటారండి. ఎక్కువగా మాట్లాడుతుంటే మీ గురించి ఏదైతే అంటే మా గురించి ఎవరు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేసి చెప్పేసి అలసైపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం క్లారిటీ అనేది తీసుకొని అలాగే 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడేటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే మీరు త్వరగా లోపల మాత్రం బాధ మొత్తము కూడా ఏదైతే ఉంటుందో అది వెంటనే బయటకు పెట్టేయకండి. మీకు జరగబోయేటువంటి సిచ్యువేషన్ మొత్తము కూడా బయట పెట్టేసి అవతల వాళ్ళ ముందు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేది, మీ యొక్క పొజిషన్ మీ దగ్గరికి ఏ విధంగా రాబోతుంది, అసలు వారు ఏ విషయంతో మీరు చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఫుల్ క్లారిటీగా మీరు వినండి. ఇక అలా
అలాగే వాళ్ళను అయితే అంచనా గతంలోనే మీరు వేసి ఉంటారు కదండి, అంటే గతంలోనే మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు మరలా మీ ముందుకు రాబోతున్నారు అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రదేశంలో మీ దగ్గరకు వచ్చేసి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఈ రోజున ఆదాయ పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, చాలా అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మీకైతే ఉండబోతుంది. అంతా కూడా అంటే మీరు దేంట్లో అయితే ఈ రోజున పాజిటివ్గా ఉండి ఆ యొక్క భగవంతుడా మాకు ఇది అని చెప్పేసి మీ యొక్క మనసులో అనుకున్న విషయాలన్నీ కూడా ఈ రోజున మీకు అంతా కూడా పాజిటివ్గా చూస్తాయన్నమాట. ఒక్కొక్కసారి వచ్చేసి ఏంటంటే పట్టించుకోకుండా కొన్ని విషయాలు వచ్చినప్పటికీ ఆ యొక్క అవకాశాలన్నీ కూడా చేజార్చుకుంటూ ఉంటారండి. అలా కాకుండా ఈ రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు అందిపుంచుకునే విధంగా ఆ యొక్క భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది కూడా మీకు అంతా కూడా ఒక మంచి అవకాశం ఇచ్చే విధంగా మారిపోబోతుంది. అయితే మీరు స్పందించే విధంగా చూసుకోనండి. మీ చేతుల్లోనే ఈరోజు అంతా కూడా దాగి ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి. మీరు ఇలాంటి పరిహారాలు చిన్నదైనా కానీ పెద్దదైనా కావచ్చు పర్సనల్గా ఉంటుందండి. ఈ రోజున మీరు ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత కానీ ముందు కానీ ఆ తర్వాత కానీ మీ మనసులో ఇలా అనుకోకండి, నాకు అనవసరమైనటువంటి చోట ఆశ్చర్యకరంగా కాకుండా అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే మీరైతే కోరుకోండి. అదేవిధంగా వీలైతే ఈ రోజున మీరు తప్పకుండా ఇంట్లో ఇష్ట దేవతారాధన చేసుకోవడంతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. మరింత ఎక్కువగా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీ యొక్క మార్పులు రావడమే కాకుండా మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీకు దక్కేటువంటి పూర్తి అర్హతలుగా కాబట్టి అవుతారు. ఇక అదేవిధంగా ఈ రోజున ఎంతో ముఖ్యమైనటువంటి అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఆ తల్లిని మనసారా పూజించుకోండి. అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏమిటి అంటే కనుక ఈ రోజున మీరు ఈ యొక్క చిన్న పని అంటే ఈ యొక్క పరిహారం కూడా కాదండి, మీ జీవితంలో వచ్చేటువంటి మంచి మంచి అవకాశాలు ఆ యొక్క భగవంతుడు మనకు ఈ యొక్క అవకాశం అనేది ఇస్తున్నప్పుడు దాన్ని మనం చేజార్చుకోకుండా ఉండడానికి ఆ యొక్క అవకాశాలను అందిపుంచుకోవడానికి చేసేటువంటి మనసు ఒత్తిడి అనేది కాకుండా చేసుకునేటువంటి ఒక పని అన్నమాట. కాబట్టి మీ యొక్క మనసును కటువుగా కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలను పూర్తిగా దూరంగా ఉండండి. ఎవరితో ఎక్కువగా వాగ్వాదాలకు అలాగే కోపతాపాలకు గురి కాకుండా మీ యొక్క మనసును కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా దర్శించి 3 సార్లు స్వామివారికి హనుమాన్ చాలీసా పఠించండి వీలుంటే. ఇక అలాగే మీరు చదివితే మీకు ధైర్యం అనేది కలుగుతుంది, ప్రశాంతత అనేది ఏర్పడుతుంది, మీరు అనుకున్నటువంటి పని అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మీ యొక్క జీవితంలో గొప్ప మలుపు అనేది కూడా ఒక మంచి మార్గం అయితే ఆ యొక్క భగవంతుడు ఈరోజు మీ ముందుకు చూపిస్తాడు. సో ఈరోజు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని మీ యొక్క మనసును ప్రశాంతంగా ఏర్పరచుకొని ఇక ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు ప్రయాణాలు ఎంతో విశేషంగా ఉంటాయండి. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 6, 9, అలాగే అదృష్టపు రంగులు వచ్చేసి పసుపు అలాగే నీలం. ఈ 2 కలర్లు కూడా మీకు ఎంతో అదృష్టంగా కలిసి వస్తాయి, శుభసూచకంగా కనిపిస్తున్నాయండి. మరి ఈ రోజున మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు అలాగే చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు అలాగే ఏ విషయంలో ఈ రోజున మీరు అందుకునేటువంటి శుభవార్తలు ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలి, ఏ వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నామండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినటువంటి వారంటే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.